భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోనా రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడం అనేది ఇది నిజంగా కూడా ఒక చరిత్ర. ఈరోజు ఎన్నికలకు పూర్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ రైతు భరోసాతో పాటు సన్న వరిధాన్యం పండించిన ప్రతి రైతుకు తమ ఖాతాల్లో క్వింటాల్కు 500 రూపాయల చొప్పున దాదాపు 4,000 కోట్ల రూపాయలు నిధులు జమ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజాప్రభుత్వం. దాంతో పాటు మరి అకాల వర్షాలకు మరి దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం ఇప్పించడం జరిగింది ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం. ఈ రోజు రైతులను ఆదుకోవడంతో పాటు రైతు కూలీలను ఆదుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు కూలీలకు కూడా జమ చేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దాంతో పాటు నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులకు రాజీవ్ యువ వికాస్ పేరిట మరి వాళ్ళకు కూడా మరి బేషరత్తుగా 50,000 దాంతో పాటు బ్యాంకు సహకారంతో 4 లక్షల రూపాయల వరకు వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ రోజు ఆర్మూర్ అంటే అక్షర క్రమంలో మొదటి భాగంలో ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడడానికి ఇదొక నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన నిరుద్యోగ యువకుల పక్షాన మహిళల పక్షాన ఉంటారని ఈ సందర్భంలో తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండో విడతగా 9 రోజులలో 9,000 కోట్ల రైతు భరోసా వేయడం అనేది చరిత్రలో అది కాంగ్రెస్ పార్టీకే దక్కింది, సీఎం గా రేవంత్ రెడ్డికే దక్కింది. ఈరోజు వ్యవసాయం దండగా అన్న ప్రతిపక్షాల పార్టీలకు వ్యవసాయం పండుగ అనే విధంగా రైతే రాజు చేసే ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయదారులకు 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, వ్యవసాయ పండించిన పంటకు గిట్టుబాటు ధర మరియు దాని తర్వాత సన్నవడ్లకు బోనస్, ఈ విధంగా రైతులకు ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలను కల్పించిన తర్వాత
యువత ఈరోజు అందరూ డాక్టర్లు ఇంజనీర్లు కావాలనుకుంటున్న తరుణంలో యువత ఈరోజు మా పూర్వీకులలాగా మళ్ళీ వ్యవసాయమే చేద్దామనే ఒక ఆలోచనకు రావడం అనేది చాలా శుభ పరిణామం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆయన మంత్రి మండలి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.